షుగర్ జబ్బు దరిద్రం పట్టినట్టు పట్టిందండి. మనమేమో పట్టించుకోవట్లేదు, గమనించట్లేదు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్కసారి షుగర్ అటాక్ అయితే జీవితాంతం ఎంత బాధపడాలి అనేది ఆ షుగర్తో బాధపడుతున్న వాళ్ళని అడిగి అప్పుడు జాగ్రత్త పడండి కావాలంటే. సో ఇప్పుడు ఇంటింటికి షుగర్ వచ్చేసిందండి. రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఇలాంటి సర్వేస్ చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం జనాభా 45 లక్షలు, అందులో షుగర్ ఉన్న వాళ్ళు 16 లక్షలండి. ఒక టౌన్లో అలీగఢ్, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్లో, ఎక్కడో ఉత్తరప్రదేశ్ గురించి మనకెందుకండి అంటారేమో, మొత్తం పరిస్థితి అలాగే ఉంది. భారతదేశం అంతా అలాగే ఉంది. ఇక మన దగ్గర కూడా తక్కువేం కాదండి. ఇటు ఆంధ్ర తెలంగాణలో అయితే కోస్తా జిల్లాల్లో ఇంకా ఎక్కువ ఉందండి. కోస్తా జిల్లాల్లో ఇంకా ఎక్కువ ఉంది. రీసెంట్గా సర్వేస్ జరుగుతూ ఉంటాయి కదా మనకు కూడా, ఎన్సిడిబిసి అని ఇలాంటివి. ఆ సర్వేస్లో కూడా అదే చెప్తోంది. ఎందుకు వస్తుంది షుగర్ అంటే మీకు తెలుసండి. టైప్ 2 డయాబెటీస్ గురించి నేను మాట్లాడుతున్నా. టైప్ 1 అనేది ఏదో ఇక వంశపారంపర్యంగా రకరకాల సమస్యలతో జెనెటికల్గా వచ్చేస్తుంది. టైప్ 2 అలా కాదు, మనం తెచ్చుకునేది, కష్టపడి తెచ్చుకునేది. కష్టపడకుండా కూర్చోవడం వల్ల తెచ్చుకునేది, ఇష్టపడి తెచ్చుకునేది. అవును, బాగా ఇష్టం అని చెప్పి ఫుల్గా తినడం వల్ల తెచ్చుకునేది. షుగర్ అంటే ఎంతసేపు స్వీట్లు తినడం వల్ల వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. 4 రవ్వ అంటే 4 స్వీట్లు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ వర్కౌట్ ఎక్కువ చేయండి. డైలీ చెమట ఎవరైతే పట్టిస్తున్నారో ఖచ్చితంగా షుగర్కి దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. రెండోది, మీరు ఏం తిన్నా కానీ ఒకసారి అందులో గ్లిసమిక్ ఇండెక్స్ అనేది చూడండి. కేవలం గ్లిసమిక్ ఇండెక్స్ వల్లే ఈ షుగర్ అనేది పెరుగుతుంది, కొత్తగా అటాక్ అవుతుంది. మరేం లేదండి, గ్లూకోజ్ ఎంత ఉంది, గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెంచుతుంది అనేది అదొకటి గట్టిగా చూడండి. అన్నిటిలోనూ ఇక తాగే కూల్ డ్రింక్ దగ్గర నుంచి, తినే రైస్ దగ్గర నుంచి, 3 పూట్ల కూడా కొంతమంది తినేస్తున్నారు. ఇంకా స్వీట్స్ అవి కూడా ఓకే. వీటన్నిటికంటే ప్రమాదం హాట్ తింటున్నాను కదా రాదు అనుకుంటున్నారు చాలామంది. హాట్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుందండి. చాలా దారుణమైన కెమికల్స్ కూడా ఉంటున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నిల్వ ఉండటం కోసం కలిపే కెమికల్స్. ఏం చెయ్యాలి అంటారా? ఏం లేదండి, చక్కగా అన్నీ తినొచ్చు, కానీ కొద్దిగా తినండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎంత అవసరమో అంత. కడుపు ఎప్పుడైతే 70% పెట్టుకున్నాము అంటే 30% ఖాళీగా పెట్టుకున్నాము, ఇలాంటి దరిద్రాలు ఏవి రావండి. రెండోది, రిచ్ ఫైబర్ అండి. రిచ్ ఫైబర్ ఈరోజు చాలా చీప్గా దొరుకుతున్నాయి. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు ఎన్ని ఉన్నాయి. ఇవి తీసుకోగలిగినా కానీ రాదు. ఫైనల్గా వర్కౌట్ మాత్రం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మానొద్దు. మరొకసారి షుగర్ అటాక్ అయ్యాక ఇక ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడే జాగ్రత్త పడదామా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి విషయాల కోసం. థ్యాంక్ యూ.